ఇదే ఆ సీక్రెట్ ఒక టాపర్ లాగా మారుస్తుంది. ఇక నువ్వు చదువుతలేవు అనేది ప్రాబ్లం కాదు. ప్రాబ్లం ఏంటంటే నువ్వు దాన్ని రాంగ్ వేలో చదువుతున్నావు. యావరేజ్ స్టూడెంట్ కి ఎప్పుడు కూడా చదవాలనే ఇంట్రెస్ట్ కూడా రాదు. ఒకవేళ వచ్చిన బుక్ ఓపెన్ చేసినా గానీ ఒక చాప్టర్ను ఓపెన్ చేయగానే 10 నుంచి 20 పేజీల వరకు కనిపిస్తుంది. కానీ ఈ ట్రిక్ తెలిసిన స్టూడెంట్ ఆ బుక్ ని ఓపెన్ చేస్తే ఒక్క చాప్టర్ లో కేవలం ఒకటే పేజ్ కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఆ సీక్రెట్ తెలుసు. 1 పేజ్ రూల్. క్లియర్ గా వినండి. ఎక్కువ పేజీలు ఉంటే ఏ మనిషి కూడా చదవాలనిపించదు. అందుకని అన్ని పేజెస్ ని ఒకటే పేజ్ లో నింపాలి. 20 పేజీల చాప్టర్ ని ఒక్క పేజ్ లో రాయాలి. కానీ దీనికి కొన్ని ట్రిక్స్ ఉంటాయి ఎలా రాయాలనేది. మొదటిగా నువ్వు ఆ చాప్టర్ మొత్తం క్లియర్ గా చదవాలి. దాని తర్వాత ఒక పేపర్ తీసుకొని అందులో నువ్వు రాయాలి నీకు ఏదైతే తెలుసో అవన్నీ. కానీ దాంట్లో కొన్ని స్టెప్స్ ఉంటాయి. అందులో మొదటిగా ఈ చాప్టర్ కి కోర్ ఐడియా ఏంటిది, రెండవది ఆ చాప్టర్ హెడ్డింగ్ ఏంది, మూడవది ఆ చాప్టర్ లో ఉన్న లాస్ ఫార్ములాస్ ఏంటివి. దాని తర్వాత ఆ చాప్టర్ లో నీకు ఏమైనా ఇంపార్టెంట్ డయాగ్రామ్స్ ఉంటే వాటిని కూడా వేయాలి. ఒకవేళ లేకున్నా గానీ నువ్వు సృష్టించాలి. ఎందుకంటే మన బ్రెయిన్ విజువల్ ఆబ్జెక్ట్స్ ని చాలా మంచిగా స్టోర్ చేసుకుంటుంది.